హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం చాలా అంటే చాలా మంచి పార్సెల్స్తో అయితే వచ్చేసామన్నమాట. సో ఒకటి కాదు, రెండు కాదు, మనం తెచ్చిన పార్సెల్స్ అన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అన్నీ కూడా మనకి యూజ్ అయ్యే పూజా ఐటమ్స్ అండ్ శివరాత్రి స్పెషల్లో అయితే అన్నీ కూడా తీసుకొచ్చాను మీకోసం. సో అన్నీ ఒకసారి నేను రివ్యూ చేస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనం డీటెయిల్గా చూసేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, మనం శివరాత్రికి అయితే ఇన్ని ఐటమ్స్తో అయితే వచ్చేసామన్నమాట. సో బ్రాస్ అండ్ పూజా ఐటమ్స్ అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా క్వాలిటీతో అయితే తెప్పించాను. సో అన్నీ కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. సో మీకైతే ఈ పర్టికులర్ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో మన ఫస్ట్ ఐటమ్ అయితే శివరాత్రి స్పెషల్ కాబట్టి ఆదియోగి స్టాచ్యూ అయితే నేను ఇలాగా మంచి ఫ్రేమ్లో అయితే తెప్పించాను అనమాట. సో ఇది మీకు ఇలాగా మీడియంలో అయితే వచ్చేస్తుంది. సో దీని డీటెయిలింగ్ చూసారంటే మొత్తం కూడా మీకు క్రిస్టల్, అంటే మీకు ఎలా అయితే 3D ప్రింట్ ఉంటుందో అదే 3D ప్రింట్తో మొత్తం వస్తుంది. అండ్ మొత్తం కూడా మీకు ఇలాగా ఫినిషింగ్ అనేది షైనీ ఫినిష్, అంటే గ్లాసీ ఫినిష్ ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం ఫ్రేమ్ వచ్చింది. అండ్ ఫ్రేమ్ చుట్టూ కూడా మీకు గోల్డెన్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది అనమాట. సో పాతవి కాకుండా ఇలాగా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉండేలాగా 3D పిక్చర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది MDF బోర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ MDF బోర్డ్కి మనకి ఇక్కడైతే హోల్ అనేది మనం నెయిల్ పెట్టుకోవడానికి, అంటే మనం ఏదైతే మేకుకి పెట్టుకోవాలనుకుంటున్నామో వాల్కి దానికి పెట్టుకోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే బోర్డ్ క్వాలిటీ చాలా బాగుందండి. సో ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇదైతే. సో ఇది మన ఫస్ట్ ఐటమ్తో అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం మంచి శివలింగంతో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ నేను తెప్పించింది అయితే కాంబో సెట్ అనమాట. సో మీకు ఇలా అనేది వచ్చేస్తుంది. సో శివలింగ్ అనేది మీకు లింగాకారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మార్బుల్ అనేది వస్తుందన్నమాట. సో దీని మీద మీరు కావాలంటే ఈ కార్వింగ్ కూడా నీట్గా చూడొచ్చు. సో డీటెయిల్గా అనేది తెలుస్తుంది. అండ్ దీని మీద మనకి మొత్తం కూడా ప్లేట్ అండ్ ఒక శివలింగం అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటంటే మనకి జనరల్గా ఇంట్లో ఉండేటప్పుడు అంగుష్టం కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఆ రూల్ని కూడా పాటిస్తూ అయితే ఈ పర్టికులర్ ఐటమ్ అనేది వచ్చేస్తుందండి. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అండ్ మనకి ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది కూడా ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చింది. సో మీరు ఈ ప్లేట్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు. సో ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చేసింది. అండ్ ఓం అనే సింబల్ అంటే మనకి మధ్యలో అనేది ఇచ్చేసారు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో దీంతో పాటు మనకి ఈ శివలింగం అనేది వచ్చేసింది అనమాట. సో ఇది ఒక కాంబో. సో నెక్స్ట్ కాంబోకి వెళ్దాం. సో నెక్స్ట్ కాంబో వచ్చేసరికి ఇదనమాట. సో మీకేంటంటే ప్యూర్ బ్లాక్లో అయితే శివలింగం వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా మొత్తం కూడా మీకు బ్రాస్ అనేది వచ్చేస్తుంది. సో దీంతో పాటు మనకి ఒక ప్లేట్ అయితే అవైలబుల్లో ఇచ్చారు. సో ఈ శివలింగం సెట్తో పాటు మనకి త్రిశూలం కూడా సెపరేట్గా అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది ఒకటి వచ్చింది మనకి. అండ్ దీంతో పాటు ఇలాగా శివలింగంలో కూడా మనకి అటాచ్డ్ త్రిశూలం అయితే పక్కన ఉంది. అండ్ దాంతోపాటు పైన మనకి అభిషేకం చేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు. అండ్ మొత్తం కూడా సెట్ అనేది క్వాలిటీగా అయితే ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనకి బ్రాస్లో అయితే వచ్చింది. అండ్ ఇందాక మనకి ఎలా అయితే ప్లేట్ ఇచ్చారో సేమ్ అలానే ఓంలో ప్లేట్ వచ్చిందనమాట. సో ఈ సెట్ అనేది చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉందండి. సో నెక్స్ట్ సెట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ అభిషేకం పాత్ర అనమాట. ఇందులో వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారంటే మొత్తం కూడా మనకి ఈ సెటప్ డైరెక్ట్గా మనం పూజ గదిలో పెట్టుకొని ఈజీగా మనం మన ఇంట్లో ఉండే శివలింగాన్ని కూడా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. లేదా సెపరేట్గా లింగాకారం అనేది ఈ ప్లేస్లో మనం పెట్టుకొని ఇక్కడి నుంచి అభిషేకం చేస్తూ ఇలా మనం ఇక్కడ పక్కన కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని క్వాలిటీ అయితే చాలా బెస్ట్గా ఉందండి. మొత్తం కూడా మీకు డిజైన్ కార్వింగ్ అనేది వచ్చేసింది.
అండ్ బ్రాస్ క్వాలిటీ అయితే చాలా ప్యూరిటీలో అయితే దీన్ని ఇచ్చారనమాట. సో నా సైడ్ నుంచి ఈ ప్రోడక్ట్ కూడా 10/10. సో ఒక్కసారి దీన్ని కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గోముఖి శ్రీరంగ్ అనమాట. ఇది గోముఖంతో ఉంటుంది. సో మీకు ఇక్కడ డీటెయిలింగ్ చూసారంటే ఇలాగ మీకు గోముఖంతో అయితే వస్తుందన్నమాట. సో ఈ కింద ఉండే హోల్లో నుంచి అయితే మనకి అభిషేకం ఏదైతే చేసుకుంటున్నామో అది నీట్గా అనేది వస్తూ ఉంటుంది. సో మొత్తం కూడా మీకు ఇలా కోన్ షేప్లో అనేది వచ్చేస్తుంది. ఇది పాత రోజుల్లో యూస్ చేసేవాళ్ళు అని చెప్పి నేను చూసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నార్త్ ఇండియన్స్ దగ్గర ఎక్కువ ఉంటుందండి. సో నేను చూసింది కూడా ఒక నార్త్ ఇండియన్ దగ్గరే అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అభిషేకం చేసేటప్పుడు ఈ పైన పెద్ద అవుట్లెట్ ఏదైతే ఉందో అందులోంచి మనకి పాలు కానీ నీళ్లు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ ఏదైతే మనం అభిషేకానికి యూస్ చేస్తున్నామో ఆ పైన అవుట్లెట్లో అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది అక్కడి నుంచి ఇలా మనం హోల్డ్ చేసినప్పుడు శివలింగం మీద ఈ గోముఖంలోంచి మొత్తం కూడా మనకి వస్తుందన్నమాట. నేను వీలైతే దీనికి పిక్చర్ అనేది ఒకటి అటాచ్ చేస్తాను, అసలు ఎలా వీళ్ళు చేస్తారు అన్నది ఒకసారి చూడండి. సో ఇది కూడా ప్యూర్ క్వాలిటీ బ్రాస్లో అయితే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఒకసారి మీరు ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఆదియోగి స్టాచ్యూ అనమాట. సో డైరెక్ట్గా మీకు ఈ ఆదియోగి స్టాచ్యూతో అయితే తెప్పించేశాను. సో ఇది మీకు కొంచెం లైట్ పిఓసిలో అయితే వచ్చేసింది అనమాట. సో ఇది మనం డెకరేటివ్ పీస్గా అయితే యూస్ చేసుకోవచ్చండి. క్వాలిటీ అనేది మీరే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కాంబో సెట్లో అయితే వచ్చింది. మనకి కింద జర్మన్ సిల్వర్ ప్లేట్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనం ఇక్కడ ధూప్ స్టిక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ధూప్స్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ధూప్స్ ప్రొవైడ్ చేశారు. ఇలాగా మనం ధూప్ అనేది పైన పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏదైతే పాత్ ఉందో ఈ పాత్లోంచి మనకి మొత్తం ధూప్ కూడా ఇలా వచ్చేలా అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వాస్తు బిందె సెట్ అనమాట. సో మీకు ఇలాగా సెట్ ఆఫ్ 5 బిందెలు అయితే వస్తాయన్నమాట. ఇది వాస్తుకి మంచిది అని ఇది కూడా నేను నార్త్ ఇండియన్స్ దగ్గర చూశానండి. సో ఈ పర్టికులర్ సెట్ కూడా మీకు చాలా అంటే చాలా బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలాగా మొత్తం ఇలా 5 అరేంజ్ చేసి ఇవి ఉంటాయన్నమాట. సో ఇలానే వీటిని అయితే పెట్టుకుంటాము. సో ఇది కూడా మనకి ప్యూర్ బ్రాస్లో వచ్చిందండి ఐటమ్. సో మీకు తెలుస్తూ ఉంటుంది నాకు తెలిసి. క్వాలిటీ అన్నది బ్రాస్ చాలా బాగుంది. సో ఈ సెట్ కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయమని అయితే చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ యాపిల్ షేప్లో ఉన్న కుంకుమ బర్నీ అనమాట. సో ఇది మీకు కుంకుమ కానీ లేదా విభూతి కానీ లేదా పసుపు కానీ ఏది యూస్ చేసుకోవాలన్నా కానీ స్పేస్ అనేది దీనికి చాలా బాగా ఇచ్చాడు. బట్ ఒక్క మైనస్ అయితే ఉంది ఇందులో. ఇది ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో కొంచెం షార్ప్గా ఉన్నాయి. మీరు అది ఓకే అనుకుంటే తెప్పించుకోండి, లేదంటే లేదు. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది అండ్ మనం లోపల అనేది కుంకుమ బర్నీ ఫిల్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్. ప్యూర్ బ్రాస్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రాస్లో హెవీ వెయిట్లో ఉంది పీట అనమాట. మనకి పూజ పీట చాలా అంటే చాలా క్వాలిటీతో వచ్చింది అండ్ యాంటిక్లో కూడా ఉందన్నమాట. సో వెయిటే ఇది చాలా బాగా తెలుస్తుందండి. సో పూజలో మనకి ఎక్కడైనా కానీ దేవుడిని నిలుపుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. నేను ఒకసారి దీని మీద శివలింగం అయినా పెట్టి చూపిస్తాను చూడండి. సో చూడండి, మనం ఇలాగా శివలింగం అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మనకి సెపరేట్గా కూడా ఉంటుంది అండ్ చూడ్డానికి ఎలిగెంట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇలాగైతే మనకి నీట్గా ఈ పర్టికులర్ సెట్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. 10/10 ప్రోడక్టే. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శివ అనగానే గుర్తొచ్చేది ఏంటండి, రుద్రాక్ష కదా. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ రుద్రాక్ష అయితే మనకి 108 రుద్రాక్షలతో అయితే మాల వచ్చింది అండ్ ఇది కాంబోలో అయితే వచ్చిందనమాట. సో నాకు 1+1 వచ్చిందనమాట. ఇలా నాకు 2 రుద్రాక్షలు అయితే వచ్చాయి. ఇవి నేను ప్యూర్ అని చెప్పను, బట్ జపం చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు పనికొస్తాయి. ఎందుకంటే 108 కౌంట్లో ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా వీటిని ట్రై అయితే చేసేయండి. జపం చేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జపమాలతో అయితే వచ్చాను. ఇది వచ్చేసి మనకి తులసి మాల అనమాట. మనకి జనరల్గా ఇవి విష్ణు డివోటీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, బట్ జనరల్గా జపం చేసుకోవడానికి ఇవి కూడా బెస్ట్ అంటాను. ఎందుకంటే తులసి మాల అనేది వెయిట్లెస్ ఉంటుంది.
సో దీంతో పాటు మనకి కాంబోలో మనకి జనరల్గా బయటకి పెట్టి జపం చేయొద్దు అన్న ఇది ఉంటుంది కాబట్టి ఇలాగా బ్యాగ్ కూడా వచ్చేసింది. సో ఈ బ్యాగ్లో మనం ఇలా హ్యాండ్ వేసుకొని జపమాల లోపలికి పెట్టుకొని మనం ఏవైనా జపం అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు నాకు ఇంకొక ప్రోడక్ట్ కూడా వచ్చింది, బట్ ఇది నేను సజెస్ట్ చేయను ఇంట్లో పెట్టుకోవడానికి. ఇదేంటంటే యంత్రం అనమాట. యంత్రాలు అనేది మనం మేనేజ్ చేసుకోవడానికి ఇంట్లో చాలా అంటే చాలా కష్టం అండి. సో ఇది నా ఒపీనియన్. మీరు ఎవరైనా పెట్టుకుంటే నేను దాంతో నేనేమి ఏకీభవించడం లేదు, అలా అని రిస్ట్రిక్ట్ కూడా చేయట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో యంత్రం అనేది నేను అవాయిడ్ చేస్తాను ఇంట్లో. సో దీని వరకు పక్కన పెడితే ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీతో వచ్చిందండి, అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంది. దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఈ క్యూట్ బెల్ అనమాట. సో మీకు ఇది సౌండ్ వినిపిస్తాను చూడండి. సో మీకు ఇది ఎలా అంటే వెనక డబల్ టేప్ వేసేసి ఏ డోర్కైనా కానీ స్టిక్ చేసేయచ్చు అనమాట. ఎయిదర్ అది మీ పూజా డోర్ అవ్వచ్చు, లేదా మీరు యూస్ చేసే మెయిన్ డోర్ అయినా అవ్వచ్చు. సింపుల్గా మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పర్మిషన్ లాగా అయితే ఉంటుందన్నమాట, అండ్ క్యూట్గా కూడా ఉంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్ అనమాట. సో ఇందులో మనకి ఏముందో చూపిస్తాను చూడండి. సో ఇది మనకి ఫార్చ్యూన్, అంటే మనకి ఏదైనా లక్ అనేది కలిసి రాకపోయినా, కొంచెం డబ్బుల గురించి ఇబ్బంది ఉన్నా కానీ పనికొచ్చేలా అయితే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది పెట్టాను నేను. ఆల్మోస్ట్ ఆల్ మీకు అందరికీ ఈ మధ్య ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా కనపడుతూనే ఉంటుంటుంది. ఇదేంటంటే ఒక పైరెట్ బ్రాస్లెట్ అనమాట. మనకి ప్యూర్ పైరెట్స్తో అయితే వచ్చేస్తుంది, అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ఉందండి. సో ఇలాగా మనం హ్యాండ్కి యాజ్ పర్ ఆస్ట్రాలజీ మనం దీన్ని వేర్ చేయొచ్చు అనమాట. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది, అండ్ వెస్ట్రన్కి వేసుకున్న, ట్రెడిషన్ వాటికి వేసుకున్న ఈ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంతో పాటు మనకి ప్యూరిటీ కార్డ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది ఎంత లెవెల్ ఆఫ్ పైరేట్ అండ్ ఎంత సైజులో ఉంది, అండ్ ఎక్కడ ఇది కన్ఫర్మ్ చేశారు, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు అన్నది అంతా కూడా దీనికి డీటెయిల్గా ఇచ్చున్నారు. సో దీన్ని నమ్మైతే మనం తీసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.